పుల్వామా ఉగ్రదాడికి ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. జవాన్ల త్యాగాలను వృథాగా పోనివ్వబోమని మోదీ ఎలాంటి ప్రతిస్పందన, ఏ సమయం, ఏ ప్రాంతం అనేది సైనిక బలగాలే విడిచిపెట్టినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్య దేశం హోదాను ఉపసంహరించుకున్న కేంద్రం అంతర్జాతీయంగానూ ఏకాకిని చేస్తామని ప్రకటించింది. భారత్లో పాక్ దౌత్యాధికారిని పిలిపించిన విదేశాంగ శాఖ దాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. తదుపరి చర్చల కోసం తక్షణం ఢిల్లీకి రావాలని పాక్లో భారత దౌత్యాధికారిని ఆదేశించింది. ఉగ్రవాదుల పాశవిక దాడిపై కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన చర్యలు చేపట్టింది. భారత్లో పాకిస్తాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ను పిలిపించిన విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే పుల్వామా ఉగ్రదాడిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జైషే మహమ్మద్ సంస్థపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దాడిని ఖండిస్తూనే పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఇచ్చిన వివరణను తోసిపుచ్చిన గోఖలే ఉగ్రవాదులతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులను నిలువరించాలని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను సంప్రదింపుల కోసం స్వదేశం రమ్మని భారత్ పిలిపించింది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కిచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను భారత్ ఉపసంహరించుకుంది. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. The CCS observed 2-minute silence in the memory of those who laid down their life by making the supreme sacrifice for this country and expressed its condolences with the bereaved families. The Ministry of External Affairs will initiate, and I am here referring to all possible diplomatic steps which have to be taken to ensure the complete isolation from the international community of Pakistan, of which incontrovertible evidence is available of having a direct hand in this gruesome terrorist incident. The most favored nation status which had been granted to Pakistan stands withdrawn. The Ministry of Commerce will issue the necessary communications in this regard. As far as our security forces are concerned, they will be taking all possible steps, firstly to ensure that full security is maintained, to ensure that those who have committed this heinous act of terrorism and those who have supported it actively are made to pay a heavy cost for it. జమ్మూ కశ్మీర్ ఉగ్రవాద దాడికి పాల్పడిన వారు త్వరలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ ప్రజల రక్తం మరిగిపోతుందన్న మోదీ దాడి కుట్రదారులను తప్పక శిక్షిస్తామని ఢిల్లీలో వందే ఎక్స్ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించిన సందర్భంగా తెలిపారు. పాకిస్తాన్ పాల్పడుతున్న ఇలాంటి కుట్రలు భారత్ను ఎప్పటికీ బలహీనం చేయలేవని స్పష్టం చేశారు. తీవ్రవాద సంస్థలు, వారికి అండగా ఉంటున్న వారు ఈ దాడి ద్వారా పెద్ద తప్పే చేశారని ప్రధాని అన్నారు. पुलवामा हमले के बाद अभी मनस्थिति और माहौल दुख के साथ आक्रोश से भरा हुआ है. ऐसे हमलों का देश डटकर मुकाबला करेगा. यह देश रुकने वाला नहीं है. पूरे विश्व में अलग थलग पड़ चुका हमारा पड़ोसी देश अगर ये समझता है कि जिस तरह के कृत्य वो कर रहा है, जिस तरह की साजिश रच रहा है, उससे भारत में अस्थिरता पैदा करने में सफल हो जाएगा, तो वो कभी ये नहीं कर पाएगा और न कभी ये होने वाला है. इस समय बड़ी आर्थिक बहाली के दौर से गुजर रहे हमारे पड़ोसी देश को ये भी लगता है वो ऐसी तबाही मचाकर भारत को बदहाल कर सकता है, उसके ये मंसूबे भी कभी पूरे होने वाले नहीं है. 130 करोड़ हिंदुस्तानी ऐसी हर साजिश, ऐसे हर हमले का मुंह तोड़ जवाब देगा. పుల్వామా ఉగ్రదాడిపై చర్చించేందుకు కేంద్రం శనివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో పుల్వామా ఘటన వివరాలను హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అన్ని పార్టీలకు వివరిస్తారు.